ప్రాబ్లం ఏంటనిపిస్తుంది అంటే కన్జంప్షనిజం మన ఇండియాలో బాగా పెరిగిపోయింది. వెరీ ఈజీ, మనం ఒక 1000 రూపాయల వస్తువు కొనాలి అంటే జస్ట్ యూపీఐ చేసేస్తే అయిపోయింది అక్కడ. సో ఈ వాంట్స్ అండ్ నీడ్స్ గురించి ఎలా తెలుసుకోవచ్చు అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో మీ దగ్గర 6-7 లక్షలు ఉన్నాయి, మీరు 15 లక్షలు పెట్టి ఒక పెద్ద కార్కి వెళ్తున్నారు అనుకోండి, అది వాంట్. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే నీడ్ ప్లస్ గ్రీడ్ ఈక్వల్ టు వాంట్. వాంట్. అంటే నా పర్సనల్ ఎగ్జాంపుల్ షేర్ చేస్తున్నాను. మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. ఓకే, వాడు జాబ్ లో జాయిన్ అయ్యి ఫస్ట్ ఒక 10 lakhs ప్యాకేజ్ ఏదో వచ్చింది. ఓకే, ఇమీడియట్ గా మా ఫాదర్ ఉండేసి 40,000 సిప్ అయ్యా, మిగతా నువ్వు ఏమైనా చేసుకో అని చెప్పాడు. 40,000 సిప్ వేసాడు. ఓకే, 6-7 years అయ్యింది. సో ఇప్పుడు సో ఇప్పుడు ఇంకొకటి సార్, ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటనిపిస్తుంది అంటే కన్జంప్షనిజం మన ఇండియాలో బాగా పెరిగిపోయింది. రైట్, దానికి తోడు ఈ డిజిటలైజేషన్ అవ్వడం వల్ల యూపీఐస్ వెరీ ఈజీ, మనం ఒక 1000 రూపాయల వస్తువు కొనాలి అంటే జస్ట్ యూపీఐ చేసేస్తే అయిపోయింది అక్కడ. అదే మనం డబ్బు లిక్విడ్ క్యాష్ తీసుకెళ్లి ఇచ్చి కొన్నాం అనుకోండి, ఆ పెయిన్ ఉంటుంది మనకు, అప్పుడు అర్థమవుతుంది అరే ఇది అవసరమా లేదా, వాంట్ ఆర్ నీడ్ మధ్య తేడా అప్పుడు తెలుస్తుంది. రైట్, ట్రూ. సో ఈ వాంట్స్ అండ్ నీడ్స్ గురించి ఎలా తెలుసుకోవచ్చు అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇది ఎక్సలెంట్ వే టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్. రైట్, మనీ మేనేజ్మెంట్కి నీడ్ వాంట్ అనేది ఆ డిఫరెన్స్ తెలుసుకుంటే పిల్లలకి మనం చిన్నప్పుడే నేర్పిస్తే దీనివల్ల ఎంతో బాగుపడతారు. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రావెల్ చేయాలి, పొల్యూషన్ ఉంది, మన ప్రొఫెషన్కి ఒక కార్ అవసరము. అవును. సో కార్ అవసరం అంటే మనము 4 లక్షలు 5 లక్షలకు కార్ దొరుకుతుంది, 10 లక్షలు 15 లక్షలు కూడా కార్ దొరుకుతుంది. రైట్. సో మీరు ఒక 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు పెట్టి కారు కొనుక్కుంటే 5-6 లక్షలు మీ బడ్జెట్లో మీకు అనుకూలంగా ఉన్న బడ్జెట్లో మీరు కారు కొనుక్కుంటే అది నీడ్ ఫుల్ఫిల్ చేస్తున్నట్టు. ఓకే. సో మీ దగ్గర 6-7 లక్షలు ఉన్నాయి, మీరు 15 లక్షలు పెట్టి ఒక పెద్ద కార్కి వెళ్తున్నారు అనుకోండి, అది వాంట్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే నీడ్ ప్లస్ గ్రీడ్ ఈక్వల్ టు వాంట్. వాంట్. ఆ గ్రీడ్ ని మనం కట్ చేయాలి. ఇవన్నీ కూడా మార్కెటింగ్ ట్రాప్స్ అని చెప్పొచ్చా? 100%. బికాస్ ఆఫ్ ఒక 30 లక్షల కారు కూడా 5 లక్షలు డౌన్ పేమెంట్ కడితే ఇచ్చేస్తున్నారు. అవును. సో వాళ్ళకి సేల్స్ చేసుకోవాలి. సో రేపు మీరు తీసుకున్నప్పుడు అది మీ బాధ, మీరు డబ్బులు ఈఎంఐ కట్టాలి, కట్టకపోతే వాడు తీసుకెళ్ళిపోతారు. సో వాడికేమీ ఇబ్బంది లేదు, అంతే. సో వాడి ప్రమోషన్ వాడు చేస్తున్నాడు. మనం ఏంటి, మన కెపాసిటీ ఏంటి అనేది మనము పబ్లిక్ కోసం కాకుండా మన కోసం నేర్చుకోవాలి. అవును, అది మేజర్ ఇంపార్టెంట్. ఇది పర్టికులర్ గా ఫస్ట్ 15-20 years చేస్తే మనకి బిల్డ్ అయిన కార్పస్ తో మనము ఏదైనా కొనుక్కోవచ్చు మళ్ళీ. ఓకే, అచ్చా, మనం కెరీర్ స్టార్ట్ చేసిన ఫస్ట్ 20 years చాలా క్రూషియల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 years పర్సన్ అప్పుడే జాబ్ లో చేశాడు, ఒక 20-25,000 శాలరీ నుంచి స్టార్ట్ చేశాడు, అతను మంత్లీ ఒక 10,000 సిప్ ఏదో విధంగా ఇన్వెస్ట్ చేసిండు అంటే ఒక 10-15 years తర్వాత అతని నీడ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసి. ఉదాహరణకు నేను చెప్తాను, అంటే నా పర్సనల్ ఎగ్జాంపుల్ షేర్ చేస్తున్నాను. మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. ఓకే, వాడు జాబ్ లో జాయిన్ అయ్యి ఫస్ట్ ఒక 10 lakhs ప్యాకేజ్ ఏదో వచ్చింది. ఓకే, ఇమీడియట్ గా మా ఫాదర్ ఉండేసి 40,000 సిప్ అయ్యా, మిగతా నువ్వు ఏమైనా చేసుకో అని చెప్పాడు. 40,000 సిప్ వేసాడు. 6-7 years అయ్యింది. సో ఇప్పుడు మళ్ళీ శాలరీ పెరిగినప్పుడు మళ్ళీ దాన్ని ఇంకో 20,000 సిప్ యాడ్ పెంచాడు కొంచెం. సో ఈ రోజు అంటే లాస్ట్ 2 years బ్యాక్ 12 lakhs రూపీస్ కారు మ్యూచువల్ ఫండ్ రిడీమ్ చేసి కొనుక్కున్నాడు. బా, ఇప్పుడు ఆయన కార్పస్ ఎంత బిల్డ్ అయింది సార్? ఎందుకంటే లాస్ట్ 5 years 6 years లో మార్కెట్ అనేది బూమ్ లో ఉంది. లైక్ మేజర్ డిప్ వచ్చింది కోవిడ్ లో. ఆ డిప్ తర్వాత అందరి పోర్ట్ఫోలియోస్ డబల్ ట్రిపుల్ ఇన్ కేస్ మనం పెట్టుకుంటే. సో ఎంత కార్పస్ బిల్డ్ అయింది అనేది అంటే 15-16% CAGR లో పెరిగింది. 16% CAGR లో పెరిగింది. మొత్తం కారు కొన్నదంతా మ్యూచువల్ ఫండ్ డబ్బులు తీసే కొనుక్కున్నాడు. అంటే మళ్ళీ కంటిన్యూగా ఇన్వెస్ట్ చేస్తూ పోతున్నాడు. అదైతే ఇన్వెస్ట్మెంట్ అవుతూనే ఉంది, అతను కావాల్సినప్పుడు యాడ్ చేసుకుంటూ విత్డ్రా చేసుకుంటూ పోతున్నాడు. నైస్. సో ఇట్లా మనకి లోన్స్కి వెళ్ళకుండా ముందు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసి. సార్ ఇక్కడ మనం మాట్లాడినట్టు ఇంతకు ముందు 20 years కెరియర్ స్టార్ట్ చేసిన బాయ్ 35 years వచ్చిన తర్వాత అతని నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే అప్పటి వరకు ఏమంటారు, అప్పుడే హాట్ బ్లడ్. సో అతనికి కావాల్సినవన్నీ కూడా అప్పుడే 35 years అంటే ఒక 15 years అవుతే 35-40 అనుకుంటే అప్పుడు ఏం చేయలేడు కదా. ఆల్రెడీ అతనికి ఒక వైఫ్ అయిపోతుంది, పిల్లలు వచ్చేస్తారు, వాళ్ళ ఏమంటారు బర్డన్స్ అనేవి అతని షోల్డర్ పైన ఉంటాయి. ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేయలేడు కదా అప్పుడు. మరి ఇప్పుడు ఒక మ్యారథాన్ రన్ చేయాలనుకోండి,
మ్యారథాన్‌లో 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు స్ప్రింట్ లాగా పరిగెత్తిండనుకోండి. తర్వాత ఏమవుద్ది? ఎగ్జాస్ట్ అయిపోతుంది. అలసిపోతాడు. అవును. ఇంక ముందు పరిగెత్తలేడు. అవును. సో, మ్యారథాన్ ఉన్నప్పుడు మనము స్లోగానే ఎళ్ళాలి. సో దట్ లాంగ్ రన్‌లో మీరు అచీవ్ చేయగలుగుతారు గోల్ రీచ్ గోల్స్. అవ్వాలి. ఓకే. ఫైనాన్షియల్ ప్లానింగ్ గూడా, ఫైనాన్షియల్ గోల్స్ గూడా అలాగే. మారతానే అంటారు. అంతే. నాట్ ఎ స్ప్రింట్. మనము ఈ రోజుని, రేపండి రెండిటిని మేనేజ్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలి. అట్లని చెప్పేసి మొత్తము అసలు టైట్ చేసుకొని చేయాలనట్లేదు. మీరు ఎంజాయ్ చేసేది చేయండి. ఓకే. కాపోతే ఖచ్చితంగా మీ ఇన్‌కమ్‌లో ఒక 20%, 25%, 30% మీకు ఎంత కంఫర్టబుల్‌గా వీలైతే అంత ఇన్వెస్ట్ చేసుకోండి. మీటే మీరు స్పెండ్ చేయండి. దేనికైనా స్పెండ్ చేయండి. దానికి అసలు ఎటువంటి ఇది లేదు. మనం లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి. నేను ఈవెన్ మా పెద్ద క్లయింట్స్ కూడా చెప్తాను నేను. మీరు వెకేషన్‌కెళ్ళండి. ఓకే. మీకు ఖర్చు పెట్టండి. హ్మ్. మీకు ఖర్చు పెడితేనే మీకు ఆ ఎనర్జీ లెవెల్స్ పెడితే మళ్ళీ బ్యాక్ వస్తాం. మళ్ళీ సంపాదించుకుంటాం. ఓకే. సో, కంటిన్యూగా మీరు మొత్తము 40, 50 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసి, అప్పుడు ఎంజాయ్ చేయాలంటే చేద్దామంటే అప్పుడు మనకి మన కేపబిలిటీస్ లైఫ్‌లో ఆహా మూమెంట్స్ ఉండవు. ఏమేముంటాయి మనకు తెలీదు. అవును. సో, కాబట్టి రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ చేయాలి. ఓకే. ఖచ్చితంగా ఇన్వెస్ట్‌మెంట్ ఫర్ ఫ్యూచర్ చేయాలి. ఆన్ ద అదర్ హ్యాండ్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ టుడే. చాలా మంది ఏం చేస్తారు? రివర్స్‌గా చేస్తారు. 100% ఇప్పుడు ఎంజాయ్ ఎంజాయ్ చేస్తారు. చేస్తారు. ఫ్యూచర్‌లో ఇబ్బంది అవుద్ది. ఇబ్బందులు పడతారు. అట్లా వాళ్ళ కాకుండా రిటైర్మెంట్‌కి అసలు 20%, ప్లానింగే ఉండదు. 25% ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు 10,00,000 ఉంది సాలరీ. 10% ఇంక్రిమెంట్ అయింది. అవును. లాస్ట్ ఇయర్ 1,00,000తో మనం బతికినాం కదా! బతికినాం. మరి ఆ 10,000 పెరిగినప్పుడు ఆ 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటే అయిపోద్ది ఆల్రెడీ ఆ కదా! 10,000కి రెడీ పెట్టి ఉంటాం కదా! అదే ప్రాబ్లమ్. అంటే ఒక మిడిల్ క్లాస్ హ్యూమన్ టెండెన్సీ ఎట్లుంటది అంటే మనకు రేపు వచ్చే 1,00,000ని కూడా ఈ రోజు క్యాలిక్యులేట్ చేసేసి ఖర్చు పెట్టేస్తాం. అదే మీరన్నట్టు అడ్వర్టైజ్‌మెంట్స్, పీర్ ప్రెషరు, హ్మ్. వాడు కొన్నాడని మనం కొనడము దీనివల్ల ఇబ్బంది అవుద్ది. కొంచెం పేషెన్స్‌గా ఉండి ఇప్పుడు నేను లాంగ్ టర్మ్ వ్యూ ఉండదు అందరికి. ఇదొకటి మేజర్ చాలా మందిలో చూశాను నేను. ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా ఇది 2, 3 ఇయర్స్ పెట్టొచ్చా ఇన్వెస్ట్‌మెంట్ అని అడుగుతారు. అవును. 2, 3 లాంగ్ ఇయర్స్ టర్మ్ తర్వాత అంటే ఏం వాళ్ళ చేస్తారు? ఇంటెన్షన్ అదే సార్. షార్ట్ టర్మ్ అంటే ఏంటి? జస్ట్ 1 వీక్ 10 డేస్. లాంగ్ టర్మ్ అంటే 1 ఇయర్ అబోవ్. కరెక్ట్. యాక్చువల్లీ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ డెఫినిషన్ ఏంటంటే అట్‌లీస్ట్ ఒక 5 ఇయర్స్ ఉంటే లాంగ్ 7 టర్మ్. ఇయర్స్ ఈస్ ద 5 to 7 ఇయర్స్ ఉంటే లాంగ్ టర్మ్. సో 1-3 ఇయర్స్ ఈజ్ షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్. ఇప్పుడు నేను ఒకటే క్వెషన్ వాళ్ళని ఏమడుగుతానంటే, సరే నువ్వు 3 ఏళ్ళు నువ్వు ఇన్వెస్ట్ చేస్తావు, తీస్తావు. తర్వాత ఏం చేస్తావు? తర్వాత నీకు రేపు పిల్లలకి కావాలి, మీకు రిటైర్మెంట్‌కి కావాలి, మీకు ఎంజాయ్ చేయడానికి కావాలి, పెద్ద కారు కొనుక్కోవడానికి కావాలి. మరి ఆ గోల్స్ ఎట్లా ఫుల్‌ఫిల్ అవుతాయి? అది 3 ఏళ్లలో లైఫ్ అయిపోదు కదా! అయిపోదు. సో, ఆ పార్ట్ మిస్ అవుతారు మెయిన్‌గా. ఇవాళ రేపు పిల్లలు. సో, నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి ఇంతే. ఆయనకి ఒక 50,000 సాలరీ వస్తది. ఉల్టా ఈయన 10,000 పంపిస్తాడు ఆయనకి. ఓకే. ఉల్టా 10,000 వాళ్ళ వాళ్ళ ఫాదర్ ఫాదర్ పంపిస్తాడు. వా! ఎందుకు అంటే సేమ్ ఇప్పుడు నీ దగ్గర డబ్బులున్నాయి నాన్న నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? ఓకే. అచ్చా! నువ్వు నాకు పంపించి నేను ఖర్చు చేసుకుంటానా? ఓహ్ మై అంటే గాడ్! నేను ఇలాగే నీలాగానే చేస్తే నా కార్బన్ బిల్ అయితే నేనెప్పుడు ఎంజాయ్ చేయాలి? అచ్చా! 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 కానీ నేనేమంటానంటే అది ఎక్స్‌ట్రీమే, ఇది మరీ ఎక్స్‌ట్రీమ్. మొత్తము ఇటున్న ఎక్స్‌ట్రీమే. అవును. కాబట్టి ఇటు బ్యాలెన్సింగ్ ఉండాలి. ఉండాలి. ఆల్‌వేస్ దట్ ఈస్ బెటర్.